నమస్కారం, వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. వైభవంగా జరిగిన ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను బొట్టు పెట్టే కార్యక్రమం. 24వ తేదీన సిరిమాను చెట్టు సేకరణ చేస్తామన్న పూజారి బంటుపల్లి వెంకట్రావు. ఘోషాసుపత్రిలో స్వస్థ నారీ సశక్తి పరివార్ కార్యక్రమం. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్న ఎంపీ కల్శెట్టి. స్వచ్ఛత హేహవ సేవా కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నలనయ్య. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం. నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు సమాజంలో ఎల్లప్పుడూ విశేష గౌరవం ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ పేర్కొన్నారు. విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న జేసీ ముందుగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి సృష్టికర్త, శిల్ప కళా నిపుణుడు, వాస్తుశాస్త్ర పితామహుడుగా గౌరవించబడే విశ్వకర్మ మహర్షి స్ఫూర్తి మనందరికీ మార్గదర్శకం అని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, శిల్పకళ, వృత్తిపరమైన నైపుణ్యాలకు విశ్వకర్మ ఆరాధన ఎంతో ప్రేరణనిస్తుందన్నారు. ఈ రోజు సమాజంలోని వృత్తి నిపుణులు, శిల్పులు, కార్మికులు అందరికీ గౌరవప్రదమైన స్థానం కలిగించే విశిష్ట దినంగా అభిలాషించారు. జిల్లా అభివృద్ధిలో కార్మికులు, శిల్పులు, వృత్తిదారులు పాత్ర అమోఘమని, వారి శ్రమ, కృషి, ప్రతిభతోనే సమాజం సుస్థిర అభివృద్ధి సాధిస్తుందని వివరించారు. అమరావతి నిర్మాణానికి విశ్వకర్మ ఆశీస్సులు అవసరమని అన్నారు. సంఘ నాయకులు ప్రస్తావించిన వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జేసీ హామీ ఇచ్చారు. ఇప్పుడు కూడా మనం అందరూ కూడా నేర్చుకుంటున్నాం. మన దగ్గర ఉన్న అందరూ విశ్వకర్మలు చాలా ఇంపార్టెంట్ స్కిల్డ్ లేబర్గా వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ ప్రోగ్రామ్ని, ఈ ఫెస్టివల్ని గవర్నమెంట్ ప్రభుత్వం వారి ఆదేశ ప్రకారం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరినీ గౌరవించి ఇలాంటి స్కిల్డ్ లేబర్ అండ్ ఆల్సో స్కిల్డ్ వర్క్ క్రాఫ్ట్స్మెన్షిప్ని కంటిన్యూ చేస్తూ దీనివల్ల మన అందరికీ మన ఊరు వాళ్ళకి, మన రాష్ట్ర వాళ్ళకి కూడా అభివృద్ధి పెరగాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ని జరుపుకుంటున్నాం. సో ఇందులో ఇందాక చాలా కోరికలు వచ్చాయి. ఒకటి విగ్రహానికి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ టైం ఈ డిస్కషన్ కూడా కలెక్టర్ దృష్టిలో పెట్టాము. 2-3 ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఈసారి కూడా మళ్ళీ కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి ఇమీడియట్గా ఈ వారంలోనే ప్రపోజల్ ఒకటి తయారు చేసి సార్కి పెట్టడం జరుగుతుంది. 2-3 ప్లేసెస్ కూడా. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసుమాను వృక్షాలకు బొట్టు పెట్టే కార్యక్రమాన్ని పూజారి బంటుపల్లి వెంకట వైభవంగా నిర్వహించారు. గంట్యాడ మండలం కొండతామ్రపల్లి గ్రామంలోని చల్ల అప్పలనాయుడు, నారాయణమూర్తి, రామకృష్ణ వారి కలంలో
సిరిమాను వృక్షం లోకవరపు సత్యం వారి కలంలో ఇరుసుమాను వృక్షంలో పూజారి బంటుపల్లి వెంకట్రావు కళలో సాక్షాత్కారమైంది. ఈ నేపథ్యంలో 2 వృక్షాలకు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శిరీష మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 9:15 సిరిమాను ఇరుసుమానుకు బొట్టు పెట్టడం జరిగిందని, 24వ తేదీన సిరిమాను సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. తమ కలంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను వృక్షం వెలవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని కళ యజమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని రూరల్ సిఐ లక్ష్మణరావు తెలిపారు. సిరిమాను ఉత్సవానికి మా కలంలో ఎలవేలిపోవడం వల్ల మాకు చాలా అదృష్టంగా ఉంది. మాకు చేతనైన రీతిలో మేము సాయం చేయాలనుకుంటున్నాం అమ్మవారికి. ఆ రోజు అన్న సంతర్పణ కూడా ప్రజల ఆధ్వర్యంలో చేయాలనుకుంటున్నాం. 24:08 అమ్మవారిని ఊరేగింపుతో విజయనగరం అమ్మవారి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఎలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారికి సంబంధించి ఇరుసుమాను సిరిమానుకి సంబంధించి గంట్యాడ మండలం కొండతామరపల్లి గ్రామంలో దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు నుండి 24th వరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాపర్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ సార్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రౌండ్ ద క్లాక్ గార్డు ప్లస్ రెగ్యులర్ పోలీస్తో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పైడితల్లి అమ్మవారు ఈరోజు ఇక్కడ కొండతామరపల్లిలోని చిన్న అప్పలనాయుడు మరియు లోకవరపు సత్యం వారి కళ్ళాల్లో సిరిమాను మరియు ఇరుసుమాను సాక్షాత్కరించినట్టుగా పూజారి గారు చెప్పటం, దాంతో ఈరోజు వచ్చి అమ్మవారికి పూజలు చేసి బొట్టు పెట్టడం జరిగింది. 24వ తేదీన ఉదయం 8:30 సిరిమాను చెట్టుని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళటానికి గాను ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తదుపరి పూజారి గారి ఇంటి వద్ద ఉత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను ఇరుసుమాను వృక్షాలకు బెట్టు పెట్టే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గంట్యాడ మండలం కొండతామ్రపల్లి గ్రామంలో సిరిమాను ఇరుసుమాను వృక్షాలు సత్కరించబడ్డాయి. కొండతామ్రపల్లిలో సిరిమాను బొట్టు పెట్టే కార్యక్రమం గురించి పూజారి బంటుపల్లి వెంకట్రావుతో మా వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టు గంట్యాడ మండలం కొండతామరపల్లి గ్రామంలో చల్లా అప్పలనాయుడు వారి కలంలో సిరిమాను వృక్షం సాక్షాత్కరించింది. అదే నేపథ్యంలో ఇరుసుమాను వృక్షం కూడా లోకవరపు సత్యం గారి కలంలో ఇరుసుమాను వృక్షం కూడా సాక్షాత్కరించింది. ఈ నేపథ్యంలో పూజారి బంటుపల్లి వెంకట్రావు గారి కలలో నిన్న అమ్మవారి సాక్షాత్కరించి పలానా ఊరిలో ఈ 2 చెట్లు ఉన్నాయి, ఆ 2 చెట్లను కూడా సిరిమానుగా మలచమని చెప్పి అమ్మవారు పూజారి బంటుపల్లి వెంకట్రావు గారికి చెప్పిన నేపథ్యంలో ఈరోజు బొట్టు పెట్టే కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పూజారి బంటుపల్లి వెంకట్రావు గారు మన పక్కనే ఉన్నారు.
సార్ చెప్పండి, ఏ విధంగా ఈ బొట్టు పట్టే కార్యక్రమం ఏ విధంగా జరిగింది, అసలు అమ్మవారి సాక్షాత్కరించడం ఏంటి, అసలు ఎలా ఉంటుందో చెప్పండి. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాను జాతరంలో రేపు జరగబోయే 7వ తారీఖున సిరిమానోత్సవానికి అత్యంత వైభవంగా ఈ సంవత్సరం నాకు ఈ కొండ తామరపల్లిలో అమ్మవారి యొక్క నా కళ్ళలో స్వప్నమైంది. ఇక్కడికి రావడం చల్ల అప్పలనాయుడు గారు వారి అబ్బాయి శ్రీని గారిని అడగగానే వారు కొరడమైంది. ఇక్కడ లోకవారి సత్యం కూడా ఆయన ఇరిసిమానికి కూడా అడిగితే వెంటనే వారు అంగీకరించి ఈరోజు శుభముహూర్తాన ఉదయాన్నే 9:15 బొట్టు పెట్టడం జరిగింది. రేపు బుధవారం 24వ తారీఖున బుధవారం నాడు శుభముహూర్తాన ఉదయం 8:30 ఈ చెట్టు తీసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ ఊర్లో వారు మా ఒకంపేట వాస్తువులందరూ కూడా చిన్న పెద్ద అందరూ కూడా బుధవారం నాడు ఇక్కడ చెట్టు తీసే కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. అలాగే ఇక్కడ నుండి బయలుదేరి మా స్వగ్రమైన ఒకంపేటలోని అక్కడ సిరిమాను తర్వాత ఇరిసిమాను కూడా అక్కడ జరుగుతుంది. అలాగే అక్కడ నుండి 26వ తారీఖు నుండి అక్టోబర్ 6, 7వ తారీఖు వరకు కూడా మా ఒకంపేట వాస్తువులు కార్పెంటర్లు అందరూ కూడా ఔన్నసులు కూడా కష్టపడి 3 రథాలు, తెల్ల ఏనుగు, అంజిల్ రథం, తర్వాత సిరిమాను కూడా అత్యంత వైభవంగా పూర్వం తరతరాల నుండి కూడా వీరే మా ఒకంపేట వాస్తువులు కాబట్టి ఈ 7వ తారీఖున అన్ని ఏర్పాట్లు కూడా సిరిమాను సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా సిరిమాను తిలకించడానికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సంబంధించినటువంటి సమాచారం అయితే తామరపల్లి గ్రామం జై పైడిమాంబ అంటూ ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో, ఒక సందడి వాతావరణంలో, అంటే ఈ గ్రామంలో అమ్మవారు వెలిసిందంటే అందరూ కూడా అంటే ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఎంతో అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఇరిసిమాను సంబంధించినటువంటి విజువల్స్. ఇరిసిమానుకి అదేవిధంగా ఆలయ ఈవో ఎవరైతే ఉన్నారో శిరీష మేడం, తర్వాత మంత్రి గారి నాన్నగారు అయినటువంటి కొండలరావు గారు, అదే ఎమ్మెల్సీ గాది శ్రీనివాసనాయుడు గారు ఇప్పటికే ఈ అమ్మవారిని యొక్క ఈ 2 మాలను అంటే ఇరిసిమాను ఒక పక్క సిరిమాలను కూడా రెండింటిని కూడా దర్శనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఒక పక్క ఇరిసిమాను సంబంధించినటువంటి ఏదైతే మనం ప్రస్తుతం ఇరిసిమాను సంబంధించినటువంటి వృక్షాన్ని చూస్తున్నాం. ఈ వృక్షం అనేది ఈ పైడితల అమ్మవారి సిరిమాను ఏదైతే ఉందో ఆ ఇరిసిమానికి సంబంధించినటువంటి ఇరిసిమానులో ప్రస్తుతం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మనకి మంత్రి గారి నాన్నగారు అయినటువంటి కొండబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా గంచేడ మండలంలో మనకి అమ్మవారు అనేది అమ్మవారు కృప మనకి గంచేడ మండలంలో ఉంది కాబట్టి తామరపల్లి గ్రామంలో సాక్షాత్కరించింది. మీరు ఏ విధంగా అనుకుంటున్నారు, అసలు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతుంది? ఈరోజు మా మండలానికి తల్లి ఎలవేల్పుగా ఇవాళ మాకు కటాక్షించడం అనేది మా అదృష్టం. ఈ తామరపల్లి గ్రామంలో ఆ ప్రజలు చేసుకున్న పుణ్యం, ఇవాళ మంత్రి గారు చేసిన కటాక్ష మూలంగా ఇవాళ మాకు ఈ సిరిమాన్ రావడం అనేది మాకు అదృష్టం. ఇవాళ మా గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలతో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సిరి సంపదలతోటి ఆ తల్లి దయ వల్ల మా మండలం, మా నియోజకవర్గం ఉంటుందని అనేది మేము ఆశిస్తున్నాం. ఈ తల్లి ఇవాళ ఎలా ఏర్పడడం అనేది కనుక అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. జై పైడిమాంబ అంటే ఆధ్యాత్మిక వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి ఇరిసిమానుకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ ఈవో పర్యవేక్షణలో ఇదంతా కూడా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. శిరీష గారి పర్యవేక్షణలో, ఆలయ ఈవో గారి పర్యవేక్షణలో ఇదంతా కూడా జరుగుతుంది. మన పక్కనే ఆలయ ఈవో గారు కూడా మేడం పక్కనే ఉన్నారు. మేడం గారు అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ఆధ్యాత్మిక వాతావరణంలో ఒక దైవభక్తమైనటువంటి వాతావరణంలో ఒక పైడిమాంబ అనేటువంటి ఆ నినాదంతో ఇదంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో ఇదంతా కూడా జరుగుతుంది. గ్రామస్తులు కూడా మన పక్కనే గ్రామస్తులు కూడా ఉన్నారు. గ్రామస్తులు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అసలు పైడితల అమ్మవారు అనేది కొండ తామరపల్లి గ్రామంలో వెలవడం, సాక్షాత్కరించడం మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చెప్పండి. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి. మాకు ఈ గ్రామంలో మాకు ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ అయిన తర్వాత ఈ విధంగా అమ్మవారు ఇక్కడ మాకు కోరడం ఇక్కడ ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా గ్రామ ప్రజలందరూ, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా జరిపిస్తాం. మా గ్రామస్తులందరం కూడా ఎటువంటి ఏర్పాట్లు లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరం కూడా ఈ అమ్మవారిని మళ్ళీ సిరిమాను వెళ్ళిపోయే వరకు కూడా మేమే అన్నీ చేసి మా కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నడిపిస్తామని ఈ అమ్మవారిని మమ్మల్ని కోరుతూ మా అమ్మవారు మా మీద అందరి మీద కృప కలగాలని మేము మరీ కోరుకుంటున్నాం.
ఉన్నటువంటి అందరూ కూడా అంటే గ్రామస్తులందరూ కూడా ఈ చల్ల అప్పలనాయుడు గారి కాలంలోని సిరిమాను అనేది వృక్షం సాక్షాత్కరించింది. అదేవిధంగా లోకవరపు సచిన్ గారి కాలంలో ఇరుసుమాన్ అనేది సాక్షాత్కరించింది. ఈ నేపథ్యంలో ఒక గ్రామస్తులందరూ కూడా పైడితల్లి అమ్మవారి జై పైడిమాంబ జై పైడిమాంబ అమ్మవారి అంటే ఇన్నాళ్ళకు అమ్మవారి కనికరించి మా అమ్మవారి యొక్క ఆశీస్సులు మా గ్రామంలో అందరికీ ఉండాలని చెప్పి వారంతా కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ వారంతా అదృష్టంగా భావిస్తూ మా గ్రామంలో పైడితల్లి అమ్మవారు వెలిశారని చెప్పి వారంతా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాల్రాజ్తో సంతోష్, వాజీ న్యూస్, కొండతామరపల్లి నుంచి. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను ఇరుస్మాను వృక్షాలు గంట్యాడ మండలం కొండతామరపల్లి గ్రామంలో సత్కరించాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సిరిమాను ఇరుస్మానుకు బొట్టు పెట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం 9:15 వేద మంత్రోచ్చరణల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఆ గ్రామంలో పైడిమాంబ అనే భక్తిభావంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దీంతో గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో పైడితల్లి అమ్మవారి చెట్టు వెలిసి ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ రోజు నుంచి సిరిమాను సేకరణ జరిగే వరకు ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. అమ్మవారు పైడితల్లి అమ్మవారు కొండతామరపల్లి గ్రామంలో చల్లవారి కలం దగ్గర ఉన్నటువంటి చింత చెట్టుని సిరిమానంగా కోరుకోవడం జరిగింది. ఇది మా ఊరందరికీ కూడా పండగ. మా ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఎలాంటి అవకాశం రాదు. మేము ఎంతో మా గ్రామ పండుగ కన్నా ఎంతో ఉత్సాహంగా ఈ పండుగ చేస్తాము. ప్రతి ఒక్కరూ కలిసి ఈ పండుగలో అందరూ కలిసి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగ అందరూ కూడా ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో మేము జరుపుకుంటాం. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా ఎంతమంది వచ్చినా కూడా మా గ్రామంలో అన్నదాన కార్యక్రమం చేస్తాం. ఇది ఒక మా పూర్వజన్మ సుకృతం. మా గ్రామానికి ఈ జన్మ మాకు ధన్యమైనట్టే లెక్క. మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఆ పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు మా యందు ఉంటాయని మేము కోరుకుంటున్నాం. పైడితల్లమ్మ విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారు మాకు ఈ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పురజనులందరికీ కూడా ఇలవేలిపోయినటువంటి అమ్మవారు. అటువంటి పైడితల్లమ్మ తల్లి కొండతామరపల్లి గ్రామంలో సిరిమానులు ఆవిడ కోరుకోవడం, కొండతామరపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టవంతులని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం అమ్మవారు మేమందరం కూడా అమ్మవారి పాదాల దగ్గర మేము నమస్కరించుకుంటూ ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలో ఇక్కడ ఏదంటే 24వ తారీఖు వరకు కూడా అమ్మవారిని సిరిమాను విజయనగరం వెళ్ళే వరకు కూడా ఇక్కడ ఏదో కార్యక్రమాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో అన్నదాన కార్యక్రమాలు చేద్దామని మేమందరం కూడా పంచాయతీ తరఫున, పెద్దల తరఫున, గ్రామం తరఫున, అందరి తరఫున మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి తరఫున నేను మాట్లాడుతున్నాను. అలాగే ఇక్కడ సిరిమాను మా కొండతామరపల్లి గ్రామానికి జిల్లాలో కాదు రాష్ట్రంలోనే మంచి పేరు వస్తుందని నేను అందరి మనవులతో నేను మనవించుకుంటున్నాను. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. మహిళలు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సృష్టించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ మధ్యప్రదేశ్లో ప్రారంభించారు. స్థానిక ఘోష ఆసుపత్రిలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అనంతరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పోషణ్ అభియాన్, పోషణ్ మహా 2025 కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ దేశ, రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి పునాది మహిళా ఆరోగ్యమని, ఆరోగ్యవంతమైన మహిళ ఒక శక్తివంతమైన కుటుంబానికి, సమాజానికి మూల స్తంభమని పేర్కొన్నారు. గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు జన్మదినం 75వ ఏడాది జన్మదిన శుభాకాంక్షలు ముందుగా చెప్పుకుంటూ ఈరోజు వారు మధ్యప్రదేశ్లో ఒక మారుమూల గిరిజన ప్రాంతంలో వారు సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది ప్రతి రాజకీయ నాయకుడికి, అధికారులకి, ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకం ఇచ్చింది. వారు మాట్లాడిన ప్రసంగంలో కానీ మహిళల శక్తి కోసం, ఈ భారతదేశం పట్ల మహిళల పాత్ర, యువత పాత్ర, అలాగే మన భారతీయుడి పాత్ర కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం ఆపరేషన్ సింధూర్ సంబంధించి కూడా వారు ప్రస్తావన చేయడం జరిగింది. మహిళలు ఎంత శక్తివంతులో ఆయన ఒకసారి మేలుకొల్పు చేశారు ఈ సభ ద్వారా. ఇది స్ఫూర్తినిచ్చింది.
ప్రతి మహిళ కూడా తను ఒక ఇంటికి ఒక యజమానురాలుగాతో పాటు ఈ సమాజానికి, ఈ భారతదేశానికి ఒక శక్తివంతమైన మహిళగా తీర్చిదిద్దడానికి ఒక అవకాశం, ఒక సందేశాన్ని ఇచ్చారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి, ముందుకు తీసుకోవాలి, స్ఫూర్తిని తీసుకోవాలి. అలాగే ఈరోజు మహిళల ఆరోగ్యం పట్ల మనం అందరం కూడా పరిపూర్ణంగా సహాయ సహకారాలు అందించాలి. వారు కూడా అవగాహన పెంచుకొని వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా దీనిపై అవగాహన ఉండి వైద్య సేవలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు దేశం మొత్తం ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంటూ వారు ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా మహిళలకు సంబంధించిన ప్రతిరోజు కూడా వైద్య సేవలు అందించాలని. దేశ ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాల భాగంగా జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్, ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరానికి విజయనగర పౌర సమాజం నుండి స్వచ్ఛందంగా 125 మంది రక్తదానం చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన నిదర్శనంగా విజయనగరం పౌర సమాజం ప్రతినిధులు భారీ ఎత్తున రక్తదానం చేశారన్నారు. అలాగే జిల్లాల వివిధ నియోజకవర్గంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే నేటి నుండి అక్టోబర్ 2 వరకు అనేక సేవా పక్షోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. జన్మదినం ఈరోజు మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా నిలబెట్టినటువంటి వ్యక్తి. ఆయన ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని వస్తువులపైన ట్యాక్స్ తగ్గుతూ వస్తుంది తప్పితే ఏ రోజు కూడా ట్యాక్స్ పెరిగినటువంటి పరిస్థితి లేదు. పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా కొత్తగా నెక్స్ట్ జెన్ జిఎస్టీ అని చెప్పి ఏదైతే తీసుకుని వచ్చారో దాని ద్వారా అందరికీ కూడా ట్యాక్సులు తగ్గుతూ వస్తూ ఉన్నాయి. ఇటువంటి మంచి కార్యక్రమాలని ప్రజలు గుర్తించి ఈరోజు మేము ఇక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఇలా పలానా రోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సమాజంలో తెలియజేసిన వెంటనే పౌర సమాజం నుంచి ఈరోజు మాకు తెలియనటువంటి వ్యక్తులు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము ఎంతో గర్విస్తున్నాం. ఇప్పటికీ సుమారుగా 125 మంది రక్తాన్ని వారు స్వచ్ఛందంగా దానం చేయడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి కార్యకర్తకి, అలానే పౌర సమాజం నుంచి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా పార్టీ కార్యకర్తలు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యం కోసమే అద్భుత రచనలు చేసి ఆధునిక తెలుగు సాహిత్యానికి సరికొత్త రూపం ఇచ్చిన మహాకవి గురజాడ అప్పారావు. ఈయన 163వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా నిర్వహించి ఆ మహాకవికి మహోన్నత ఘన నివాళులు అర్పించాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. గురజాడ జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని కోరుతూ జిల్లా పౌరవేదిక ప్రజా సంఘాల ప్రజా ప్రతినిధులతో కలిసి గురజాడ అప్పారావు విగ్రహం వద్ద శాంతి దీక్షను చేపట్టారు. గురజాడ ఇంటి వద్ద ముందుగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ వావిలాల గోపాలకృష్ణయ్య 119వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా గురజాడ విగ్రహం వద్దకు చేరుకుని దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసెట్టి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 689 10/4/2025 ప్రముఖుల జయంతి వర్ధంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు లిస్టును విడుదల చేసిందని, అందులో గురజాడ పేరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుకి ఒక గొప్ప ఆదరణ వచ్చిందంటే అది కేవలం మహాకవి గురజాడ వెంకటప్పారావు గారు రచించినటువంటి గొప్ప రచనలే. సమాజంలో దాగి ఉన్న రుగ్మతలను రూపుమాపడం కోసం అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ప్రజలకు అందించారు. ఒక మార్గదర్శకులయ్యారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని చెప్పారు. మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగునని చెప్పినటువంటి ఆధునిక యుగకర్త గురజాడ అప్పారావు. అంతేకాకుండా దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని చెప్పినటువంటి గొప్ప మహామనిషి గురజాడ అప్పారావు. అటువంటి గురజాడ అప్పారావు గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా చేస్తామని ప్రకటించకపోవడాన్ని తప్పుపడుతున్నాం. దేశవ్యాప్తంగా గురజాడ అభిమానులు, సాహిత్య అభిమానులు, దేశవ్యాప్తంగా తెలుగువారు బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 689 10/4/2025 రిలీజ్ చేసింది. అందులో గురజాడ గారి పేరు లేదు. అది ఏప్రిల్ నెలలో ఇచ్చారు. ఈ రోజుకి వచ్చి కూడా ప్రభుత్వం ఏమీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. అందుకని
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే శాసనసభలో ప్రకటించి రేపు ఆదివారం నాడు గురజాడ గారి 163వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా నిర్వహిస్తుందని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా గురజాడ అభిమానులు, సాహిత్య అభిమానులు, తెలుగు ప్రజలు ఆనందిస్తారని చెప్పి మేము ఒక శాంతియుత దీక్ష విజయనగరం జిల్లా పౌరవేదిక నుండి కలిసి వచ్చిన ప్రజా సంఘాలతో కలిపి గురజాడ విగ్రహం దగ్గర మేము కూర్చొని శాంతియుత దీక్షను చేస్తున్నాం. సంతపేట జగన్నాథ స్వామి ఆలయంలో విష్ణు పురాణం చతుర్యుగమూర్తి కార్యక్రమాన్ని 4 రోజుల పాటు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకుడు మణికంఠ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. విష్ణు పురాణం చాలా పవిత్రమైందని, మహావిష్ణువు నామమును స్మరించిన వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. 4 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. వాటిని భక్తులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పేట శ్రీ జగన్నాథ స్వామి ఆలయం అత్యంత పురాతనమైనది. సుమారు 13వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని భక్తుల సహకారంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ సౌజన్యంతో నడపడం జరుగుతుంది. ఇప్పుడు విశేషంగా ఈ 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఇది భక్తులందరికీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పేసి, ముఖ్యంగా ఆఖరి రోజున జరిగే 4 కళ్యాణాలు ఒకే వేదిక మీద జరగడం అనేది చాలా విశేషం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా జగన్నాథ సేవా సమితి తరపున, దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళ తరపున కోరుతున్నాం. పితృపక్షమైనటువంటి మహాలయ పక్షంలో ఈయటి యాగానికి ఎంతో విశేషమైనటువంటి ఫలం ఉంది. అటువంటి యాగానికి మనం కిందటి సంవత్సరం జరుగుతున్నటువంటి శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞానికి వార్షిక ఉత్సవంగా ఈ యొక్క విష్ణు పురాణ చతుర్యుగ మూర్తి గుణవైభవం అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మన జగన్నాథ స్వామి ఆలయంలో ప్రారంభించడం జరిగింది నిన్న రాత్రి. ఏ విధంగా అయితే ఒక్కొక్క యుగంలో స్వామి అవతారాన్ని చెంది ఆ యొక్క ధర్మాన్ని కాపాడాడు, ఆ యుగాల్లో ఆ యొక్క యుగంలో చేసేటువంటి ఆ యొక్క స్వామి యొక్క లీలలన్నీ కూడా, వైభవాన్ని కూడా భక్తులందరికీ కూడా తెలిపేటువంటి కార్యక్రమం ఈ యొక్క గుణవైభవ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో సందర్భంగా 4 యుగాలకి ప్రతీకగా 4 రోజులుగా ఈరోజు త్రేతాయుగంగా నారసింహస్వామి యొక్క విశేషమైనటువంటి ఆరాధన, అదేవిధంగా రేపు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి యొక్క విశేష ఆరాధన, ఇలాంటి ద్వాపర యుగంలో విశేషంగా కృష్ణ పరమాత్ముడి ఆరాధన, అదేవిధంగా కలో వెంకటనాయక అన్న విధంగా కలియుగానికి ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసమూర్తి యొక్క ఆరాధన 4 యుగాలకి ప్రతీకగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం కూడా ఆ యొక్క స్వామి యొక్క లీలా వినోదాన్ని భక్తులందరికీ కూడా తెలిసే విధంగా ప్రవచన కార్యక్రమాన్ని కూడా మన జగన్నాథ స్వామి ఆలయంలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క విశేష కార్యక్రమానికి వేయించేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి స్వామి యొక్క లీలా వినోదం. నగరంలోని నాగోజిపేట విజయ కనకదుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ ధర్మకర్త సిగిడం సంతోష్ కుమార్ తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఆయన ఈరోజు మీడియాకు వెల్లడించారు. ప్రతి చోట విజయదశమి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఉత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సిగిడం రమణ, కుమారి దంపతులు పాల్గొన్నారు. నాగోజిపేటలో వేచేసి ఉన్న శ్రీ శ్రీ విజయ కనకదుర్గాంబికాదేవి ఆలయంయందు గత 23 ఏళ్లుగా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి వస్తున్నాం. ఈ ఏడాది జరిగే ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 22 ఆశ్వీజ శుద్ధ పాద్యం మొదలుకునే కార్యక్రమాలు వచ్చే నెల అక్టోబర్ 2వ తేదీ ఆశ్వీజ శుద్ధ దశమి వరకు నిర్వహిస్తాం. ఈ 11 రోజులు అమ్మవారు 11 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజు అమ్మవారి సన్నిధానంలో అష్టోత్సతనామాలతో కుంకుమార్చన, సాయంకాలం లలితా పారాయణతో సహస్ర కుంకుమార్చన నిర్వహిస్తున్నాం. ఈ నెల 22 ఆశ్వీజ శుద్ధ పాద్యమి సోమవారం నాడు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవిగా వేచేసి ఉంటారు. ఆ రోజు అమ్మవారి సన్నిధానంలో గణపతి పూజ, కలశస్థాపన, మండపారాధనతో అమ్మవారి ఉత్సవాలు ఆరంభం అవుతాయి. ఈ నెల 26 శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మిగా వేచేసి ఉంటారు. ఆ రోజు 9 గంటల నుంచి మహిళల చేత సామూహిక కుంకుమార్చన నిర్వహిస్తున్నాం. ఈ నెల 28 ఆదివారం నాడు మహాచండీ అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారి సన్నిధానంలో సాయంకాలం లక్ష్మీ గణపతి హోమం, చండీ పారాయణంతో చండీ హోమం నిర్వహించబడును. ఈ నెల 29వ తేదీ సోమవారం నాడు మూలా నక్షత్రం అమ్మవారు సరస్వతీదేవిగా వేచేసి ఉంటారు. అమ్మవారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా
అక్టోబర్ 2వ తేదీ దశమి నాడు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా వేచేసి ఉంటారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం. సాయంకాలం పూజల అనంతరం ప్రత్యేక హారతులు జమ్మి పూజతో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ముగిస్తాయి. అక్టోబర్ 4వ తేదీ శనివారం నాడు మండప ఉద్వాసన అనంతరం అమ్మవారికి 108 నారికేరాలతో అభిషేకం అనంతరం పంచామృత అభిషేకం నిర్వహిస్తున్నాం. కాడు భక్తమాసులందరూ విచ్చేసి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. వామపక్షాలు ఏఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన గళాన్ని వినిపించారు. విజయనగరంలోని వారంతా బంద్కు పిలుపునిచ్చి రోడ్డుపై బైఠాయించారు. సిఐటియు నాయకులు సురేష్, ఏఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పాండా మాట్లాడుతూ వాహనమిత్ర కూటమి ప్రభుత్వం 15,000 ప్రకటించడం హర్షించదగ్గ విషయమైనప్పటికీ ఈ చలనాల పేరిట అపరాధ రుసుములు విధిస్తున్నారని ఆరోపించారు. ఆటో యజమానులకే కాకుండా ఆటో నడిపే డ్రైవర్లు కూడా వాహనమిత్ర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం ప్రభుత్వం నిర్ణయించిన అమలు చేయడంతో ఆటో కార్మికులంతా ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎఫ్టీయూ నాయకులు రెడ్డి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం అమలు చేయడం వల్ల ఆటో డ్రైవర్కి నాన్ డ్రైవర్కి శాపంగా మారింది. కాబట్టి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని చెప్పేసి లైసెన్స్ ప్రతి డ్రైవర్ కూడా వాహన మిత్ర అమలు చేసి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ప్రైవేట్ ఫిట్నెస్ రద్దు చేయాలని చెప్పేసి, పోలీసులు ఆర్టీఓ వేధింపులు ఆపాలని చెప్పేసి, గోల్డ్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి కొత్త డిమాండ్లతో ఈ రోజు విజయనగరం జిల్లాలో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు విజయవంతంగా బంద్ చేపడుతూ ఉన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. ఈ రోజు స్థానిక బంకుల దెబ్బ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజారోగ్య సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులతో కలిసి పరిసరాలు పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నగర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రతే స్వచ్ఛతా హీ సేవ ముఖ్య ఉద్దేశమని అన్నారు. నిరంతరం పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి ఉంచే విధంగా ప్రజల్లో విస్తృతమైన చైతన్యం తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. సాధ్యమవుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఓపెన్ పాయింట్స్ అవి లేకుండా విజిబుల్ క్లీన్లీనెస్ మనం ఎన్ష్యూర్ చేయాలి. మనం రానున్న సిరిమానోత్సవ సందర్భంగా మనం అందరం కూడా చాలా లక్షలాది మంది మన విజయనగరం ఇచ్చేస్తారు. కాబట్టి ఈ సిటీ అంతా కూడా నీట్ అండ్ క్లీన్గా ఉందన్న అభిప్రాయాన్ని మనం జనాల్లోకి పంపించాలంటే మనం అందరం పనిచేయాలి. అందరూ ఓన్ చేసుకోవాలి ఈ నగరాన్ని. ఇప్పటికే సుందరీకరణ పనులు స్టార్ట్ అయ్యాయి. అందరూ రాగానే విజయనగరం బాగుంది అని చెప్పాలి తప్ప ఇక్కడ బాగోలేదు, చెత్తగా ఉంది, ఏం పట్టించుకోవట్లేదు అన్న చెడ్డ పేరు అయితే రానివ్వకుండా మీరందరూ కృషి చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక నుంచి ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల మీద మీరు విస్తృతంగా ప్రచార కార్యక్రమం చేపట్టడమే కాకుండా వార్డుల్లో అన్ని ఏరియాల్లో కూడా ఎక్కడ కూడా ఓపెన్ పాయింట్స్ కానీ, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ కానీ, డ్రైన్ క్లీనింగ్ కానీ ఎక్కడ కూడా ఇప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ సర్వే కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలను అడుగుతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఐవీఆర్ సర్వే ద్వారా చేయిస్తున్నారు. మీ ఇంటింటికి చెత్త సేకరణకు రోజు వస్తున్నారా లేదా, మీ ఇంటి దగ్గరలో ఉన్న చెత్త కుప్పలు 24 గంటల్లో క్లీన్ చేస్తున్నారా లేదా, మీ కాలువలు క్లీన్ చేస్తున్నారా లేదా అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రజలందరూ కూడా చేస్తున్నారని సమాధానం చెప్పాలి తప్ప మా ఇంటికి రావట్లేదు, మా చెత్త కుప్పలు ఎత్తట్లేదు, డ్రైన్ క్లీన్ చేయట్లేదు అన్న కంప్లైంట్స్ అయితే వస్తే మాత్రం బాగుండదు. అది ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ నెల 19వ తేదీన వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైసీపీ యువజన విభాగం నాయకుడు బడిగొండ ప్రదీప్ నాయుడు తెలిపారు. ఈ రోజు కోలగట్ల నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ కాలంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాల పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిందని, సీట్లు కూడా ప్రభుత్వం కేటాయించి నిర్వహణ బాధ్యతలు చేస్తుందన్నారు. కోడం ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. ఏదైతే ఈ చీకటి దీవో తెచ్చి ప్రైవేటీకరణ చేద్దామని చెప్పి ఆలోచన ఏదైతే ఉందో అది ముమ్మాటికి ఇటు విద్యార్థులకి ఇటు ప్రజలకి అటువంటి నిర్ణయాలు అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. ఇది ఏదైతే గత ప్రభుత్వాలు గత రాష్ట్రాల్లో ఈ యొక్క విధానాలు తెచ్చారు, ఆ యొక్క ప్రజా నిరసనల వల్ల ఆ యొక్క జీవో అనేది గోవా రాష్ట్రం కానీ ఉత్తరాఖండ్ కానీ ఆ యొక్క నిర్ణయాలు పీపీఏ విధానాలు అనేది ఆయన వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క విధానాల వల్ల విద్యార్థులు అనేది నష్టపోతారు కేవలం. కాబట్టి మా ఒక విద్యార్థి విభాగం తరపున ఈ యొక్క
ఈ యొక్క చెలో ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ కళాశాలకి ప్రభుత్వ కళాశాలకనే చేయడం అనేది ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం తెలియజేస్తూ మొత్తం ఎంటైర్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి విభాగం అదేవిధంగా నియోజకవర్గాల వారిగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒకరికి సెలవు తీసుకుంటాం. ఫ్లెక్సీల తొలగింపు విషయంలో రాజకీయం చేసి కొత్త సంస్కృతి బీజేపీ నాయకులు తీసుకురావడం చాలా బాధాకరమని ఫ్లోర్ లీడర్ ఎస్వీబీ రాజేష్ అన్నారు. ఈ రోజు ఆయన కోలగట్ల నివాసంలో మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించే పనులు మానుకోవాలన్నారు. ప్రధాని మోదీ అంటే ప్రజలందరికీ గౌరవమేనని ఫ్లెక్సీలు ఉంచడం తొలగించడం అన్న దాన్ని కొన్ని నిబంధనలు ఉంటాయన్నారు. ఆ విషయాన్ని బీజేపీ నాయకులు గమనించాలన్నారు. చేపట్టడం చాలా తప్పని, ఇలాంటి కార్యక్రమాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎవరు కూడా ఒకరు అవమానించే కార్యక్రమం చేపట్టకూడదని, మీకు ఏదైనా అభిమానం ఉంటే మీరు వేరేగా కట్టుకోండి, తప్పులేదు. ప్రతిదానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. మున్సిపల్ ఆఫీసులో అధికారులు కొన్ని నిబంధనలు విధించారు. అలాగే నగరపాలక తీర్మానాలు జరిగాయి. ఎక్కడ ఫ్లెక్సీలు కట్టాలి, ఫ్లెక్సీలు కట్టకూడదు, ఎన్ని రోజులు కట్టాలన్నది ప్రతిదీ కూడా ఒక నిబంధనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం అందరూ నడాలి. కానీ రాజకీయ పార్టీల పేరు చెప్పి ఓ ప్రధానమంత్రి మోడీ గారిని అవమానించేటట్టు బీజేపీ కార్యకర్తలు కొంతమంది, అందరూ కాదు, ఇలా ప్రవర్తించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ పెద్దలతో మేము మాట్లాడాం, మేము కూడా కంప్లైంట్ చేసాం. మోడీ గారి పేరు చెప్పుకొని మోడీ గారిని అవమానించే రీతిలో ఈ కార్యక్రమాలు చేపట్టడం చాలా తప్పు. ఆయన ఉన్నతమైన వ్యక్తి, ఆయన పేరు చెప్పుకొని దిగజారుడు రాజకీయాలు విజయనగరం పట్టణంలో నగరంలో చేయటం చాలా తప్పు. దీనికి సంబంధం లేని వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అధికారుల్ని నిందించి బ్లాక్మెయిల్ చేసి మీరు పబ్బం గడుపుకోవడం చాలా తప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి సంస్కృతి ఎక్కడా లేదు. కొత్త సంస్కృతిని తేకండి. కొత్త సంస్కృతిని మీరు తీసుకొచ్చి జరిపించే ధోరణిలో మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తే ఇక్కడ ఎవరో జరిసిన వాళ్ళు లేరు. బీఎంసీ సిబ్బంది ప్రధాని మోదీ ఫ్లెక్సీ తొలగించడం అన్యాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు రాజేష్ వర్మ అన్నారు. డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ఫ్లెక్సీ మాత్రం ఎన్ని రోజులైనా ఉంచవచ్చు, కానీ ప్రధాని మోదీ ఏం తప్పు చేశారని ఫ్లెక్సీ తొలగించారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నాయకులు అంటే అంత అలసత్వం పనికిరాదన్నారు. ప్రధాని మోదీని గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళ నుంచే ఏసీబీ హరి ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశాలకు అనుగుణంగానే దీన్ని తీయడం జరిగిందని చెప్పి మాకు తెలియవచ్చింది. మేము అక్కడికి వెళ్ళి గంట స్తంభం దగ్గర ఉన్న వేరే షాపుల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ధర్నా కూర్చున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే ఇటువంటి వీళ్ళు పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. పార్టీ కార్యకర్తలుగా పనిచేయాలంటే ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయి పార్టీ కోసం పనిచేసుకోమని చెప్పండి, మాకేం ఆక్షేపం లేదు. కానీ అధికారికంగా సీట్లలో ఉంటూ కొన్ని పార్టీలు కొమ్ము కాస్తూ పనిచేస్తే మాత్రం ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ విజయనగరం కార్యకర్తలందరి తరఫున దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని సహించేది లేదు. ఒక ప్రీతమ ప్రధానమంత్రికి ఆయన ఇచ్చేటటువంటి గౌరవం మీద ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ఫ్లెక్సీల్ని కనీసం 24 గంటలు కూడా లేకుండా ఇప్పేశాడు. 10 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీల్లో ఉండేటటువంటి వ్యక్తులు మన ప్రీతం ప్రధానమంత్రి కన్నా గొప్పవాళ్ళ? వాళ్ళు గొప్పవాళ్ళు అయినట్టయితే ఈయనకి ఆయన గొప్పవాళ్ళుగా కనిపిస్తే ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిపోవచ్చు, మాకు ఎటువంటి ఆక్షేపం లేదు. అంటే ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పార్టీకి పని చేస్తున్నారని చెప్పి ఇదే నిదర్శనం. మేము వెళ్ళి ఆయన ప్రశ్నించి అడిగితే గంటలో జిల్లా మొత్తం మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఫ్లెక్సీల్ని విప్పించేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. గంట దాటింది, ఇప్పటికీ కూడా ఎటువంటి బత్తాయింపు చేయలేదు ఆయన. దీని గురించి అడిగితే రేపు ఉదయానికి ఇప్పిస్తామని చెప్పి మాట దాటవేస్తున్నారు. మీరు వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు ఎక్కడెక్కడ దాని మీద కట్టున్నారు, కట్టినట్టయితే మాకు కట్టినటువంటి కాంట్రాక్టర్ చూసుకుంటాడు, ఈయన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా ప్రశ్నిస్తున్నాం. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఆయన ఇంకో మాట అన్నారు, మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు తొలగించలేదు, ఎవరైనా తొలగించినట్టు మీ దృష్టిలోకి వచ్చినట్టయితే నేను వాళ్ళని సస్పెండ్ చేస్తానని చెప్పి ఆయన పైన చెప్పారు.
మేము వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్లో పరిశీలించి ఎవరున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళతో మాట్లాడితే మున్సిపల్ శాఖ అధికారుల ఆదేశాలకు అనుసరంగానే ఆ ఫ్లెక్సీలు తీసామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. విజయనగరం మెడికల్ కాలేజ్ వద్ద కేక్ కట్ చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు విజయనగరం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ కౌన్సిలర్ కోర్నన రాజ్యలక్ష్మి ఎద్దేవా చేశారు. ఈ రోజు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ విజయనగరం మెడికల్ కళాశాలను 500 కోట్లతో అభివృద్ధి చేశామని చెప్తున్న డిప్యూటీ మేయర్ 500 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు, ఎంత అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు వచ్చి నిజాయితీ నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేశారు. ఎమ్మెల్యేగా అదితి గజపతిరాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ పబ్లిక్ సహకారంతో హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తారని అసత్య ప్రసారం చేస్తున్నారని అది తగదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దిక్కుతోచని పరిస్థితుల్లో వైసీపీ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతూ తిన్నారని ఎద్దేవా చేశారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అభివృద్ధి కార్యక్రమాలు ఏటేటి చేసామనేది ముందుగా తెలుసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాం. మరి మొన్న జరిగిన ప్రెస్ మీట్లోని కోలగట్ల శ్రావణి గారు డిప్యూటీ మేయర్ గారు మాట్లాడారు. మరి హాస్పిటల్ అన్నీ కూడా వాళ్ళ హయాంలోనే అభివృద్ధి చేసిన విధంగా మాట్లాడుతున్నారు. వాస్తవంలో జీవిస్తే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది మీ ప్రభుత్వం కాదు, మా కూటమి ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తప్ప అబద్ధాల కార్యక్రమాలు ఏవి చేయవని కూడా మీకు తెలియజేస్తున్నాం. వాస్తవంలో తెలుసుకుంటే మీరు మరి 3 సంవత్సరాలు అయింది హాస్పిటల్ నిర్మించి, మరి 3 సంవత్సరాల్లోని ఏటేటి అభివృద్ధి చేశారో ఒకసారి మీరు తెలుసుకోవాలి. 25% పూర్తి చేశారు 500 కోట్లతోని. మరి 500 కోట్లకి హాస్పిటల్ మొత్తం పూర్తి అభివృద్ధి చెందాలి. కానీ అభివృద్ధి చెందకపోయి 500 కోట్లకి ఎవరు జోబీలోకి వెళ్ళాయనేది కూడా మీరు తెలుసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్ అనేది అభివృద్ధి చేసి అభివృద్ధి దాంతోపాటు పరికరాలు డాక్టర్లని మళ్ళీ బెడ్స్ని ఇవన్నిట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెళ్లి చేసి పెళ్లి కూతుర్ని వదిలేసినట్టు హాస్పిటల్ ఫ్రంట్ ఎలివేషన్ చేసి లోపలికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మర్చిపోయారు. మరి డిప్యూటీ మేయర్ గారు వాస్తవంలో జీవిస్తూ ఏటేటి లోపాలు ఉన్నాయో అవన్నీ సవరణ చేస్తున్నామనేసి తెలుసుకోవాలి. మా కూటమి ప్రభుత్వంలోని మా అత్తి విజయలక్ష్మి గారి ఆదేశాల మేరకు ప్రతి హాస్పిటల్ కూడా మేము అభివృద్ధి పదంలో నడిపిస్తాము. నడిపించే విధంగా మా మేడం గారు ఆదేశాలు తీసుకుంటున్నారని చెప్పేసి ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించవద్దని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్, రాష్ట్ర నాయకులు కె విజయ్ గౌరి డిమాండ్ చేశారు. విద్యారంగ పరిరక్షణకు యూటీఎఫ్ చేపట్టిన రక్షణ బేరీ జాతా బుధవారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులకు యాప్ భారం పెంచి బోధనేతర పనులు అప్పగించడం అన్యాయమన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లించిన ఆర్థిక బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిఏ చెల్లించి పీఆర్సీ కమిటీ వేయాలని కోరారు. ఐఆర్ 30% ప్రకటించాలని కోరారు. విజయవాడలో ఈ నెల 25న జరగనున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మురళీమోహన్, కిషోర్, రమేష్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు, జిల్లా సహా అధ్యక్షులు ప్రసన్న కుమార్, గౌరవాధ్యక్షులు అప్పలనాయుడు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఇవాళ బొబ్బిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఈ కార్యక్రమం బొబ్బిలి సిహెచ్సి ఇన్ఛార్జ్ డాక్టర్ గేదెల శశిభూషణ్ ఆధ్వర్యంలో జరిగింది. బొబ్బిలి సిహెచ్సికి సంబంధించిన డాక్టర్లు సభలో ఆరోగ్య పరమానందం అని మాట్లాడుతూ రూమ్ క్యాన్సర్, టీవీ ఇటువంటి కొన్ని జబ్బుల మీద అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ బాబు పాల్గొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాయలసీమలో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరంలో ఓ మోస్తరు వర్షం ఈ రోజు మధ్యాహ్నం కురిసింది. ఈ వర్షం రైతులకు మేలు చేకూరే అవకాశం ఉంది. నగరంలో మాత్రం లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం కాస్త ఎండ ఉండడంతో ఒక్కసారిగా వర్షం పడిన నేపథ్యంలో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి నెల్లిమర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్వస్థ నారీ స్వశక్తి కుటుంబ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, కుటుంబ బలం పెంపు లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ఈ శిబిరాలు ఎంతో ఉపయోగకరమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మహిళలే బలమైన కుటుంబాలకు పునాది.
ప్రతి మహిళకు సమగ్ర వైద్య సేవలు అందించడం ద్వారా సమాజం మొత్తం ఆరోగ్యవంతమవుతుంది. ఈ శిబిరాల ద్వారా గ్రామీణ మహిళలు, బాలికలు పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన మందులు పొందడం, అవగాహన పెంపొందించుకోవడం జరుగుతుంది అని తెలిపారు. అలాగే సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు జరగనున్నాయని ఎమ్మెల్యే వివరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం, లాభం పొందాలని కోరుతూ వైద్య సిబ్బంది, ఆరోగ్య విభాగం అధికారుల కృషికి ఆమె అభినందించారు. శృంగవరపుకోట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు లక్కవరపుకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత కుమారి పాల్గొన్నారు. అసంక్రమిత వ్యాధుల నిమిత్తం మహిళలు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని తెలిపారు. వికసిత్ భారత్కి ఆధారం ఆరోగ్యవంతమైన మహిళలే శక్తివంతమైన కుటుంబానికి కారణమని అన్నారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా వైద్య మరియు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సమాజంలో మహిళల పాత్ర చాలా కీలకమని, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సేవలు ప్రజలందరూ స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సంధ్య సోమేశ్వరరావు అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ జిందాల్ కంపెనీ కోసం రైతుల వద్ద తీసుకున్న భూములు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని, జిందాల్ భూములు సదస్సు చేస్తున్నారని, జిందాల్ కంపెనీ కోసం భూములు తీసుకున్నప్పుడు రైతులకు యాజమాన్యం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అదేవిధంగా జిందాల్ భూములకు సంబంధించి 4 పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి ముందుగా ఆమోదం పొందాలని, అందుకు ఎంపీటీసీల మద్దతు తెలపాలని కోరగా ఎంపీటీసీలు చేతులెత్తి మద్దతు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారి రవీంద్ర మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత లేదని, ఎవరికైనా సమస్యలు అడగ్గా పోతనపల్లి సర్పంచ్ ఇప్పటి వరకు మాకు యూరియా అందలేదని, అసలు ఈ ప్రభుత్వం వచ్చి రైతులకు నిండా ముంచిందని అనగా ఎంపీటీసీ రాయవపురి చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేదని, మా ప్రభుత్వంపై బురద చల్లే మాటలు మాట్లాడవద్దని అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సత్యకిషోర్ మాట్లాడుతూ మండలంలోని జేజేఎన్ ద్వారా 7 గ్రామాలకు మంచినీటిని అందించేందుకు నిధులు మంజూరయ్యాయని అన్నారు. శ్రీ కామాక్షి విశ్వ బ్రాహ్మణ సహకార సంఘం భోగాపురంలో ఈరోజు విశ్వకర్మ జయంతిలో భాగంగా మార్కెట్ వద్ద మెకానిక్ గ్యారేజ్లో అధ్యక్షులు పోలవరం ప్రకాష్ ఈరోజు ఉదయం పూజా కార్యక్రమంలో మరియు గోత్ర నామాలతో పూజా అర్చనలు ప్రధానంగా జరిగాయి. ప్రెసిడెంట్ విశ్వ బ్రాహ్మణ బ్రహ్మకులంలో పుట్టడం ఎంతో వరమని భావిస్తూ ఇలా పూజలు ఎన్నో చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా మండలంలో పెద్దలు, తోటి మిత్రులు, గ్రామ ప్రజలు అందరూ విచ్చేసి పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా జరిగిన ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సినిమాను బొట్టుపెట్టే కార్యక్రమం 24వ తేదీన సినిమాను చెట్టు సేకరణ చేస్తామన్న పూజారి బంటుపల్లి వెంకట్రావు. గోశాస్పత్రిలో స్వస్థ నారీ సశక్తి పరివార్ కార్యక్రమం. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరికి కృషి చేయాలన్న ఎంపీ కలిశెట్టి. స్వచ్ఛత హే సేవ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ నల్లనయ్య పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.